ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన ఉన్నతమైన నామమును బట్టి అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు. ఈరోజు వాగ్దానము అనే వాక్య భాగం ద్వారా మన ఆధ్యాత్మిక విశ్వాస జీవితాన్ని పెంపొందించగలిగిన, బలపరచగలిగిన, పునర్నిర్మించుకోగలిగిన ఒక గొప్ప వాగ్దానమును మీతో కలిసి ధ్యానించుటకు ఈ వాక్య ధ్యానములోనికి ప్రేమపూర్వకంగా మిమ్మలను ఆహ్వానిస్తూ ఉంటున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము. దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. ఈ మాటను బట్టి ఈ యొక్క ప్రస్తుత సందర్భము కావచ్చు, నేటి మానవ జీవిత ప్రయాణము కావచ్చు, ఒక నిర్దిష్టమైన, ఒక పవిత్రమైన, ఒక నిబంధత కలిగినటువంటి జీవితము జీవించడంలో ఎదుగుదలలో జరుగుచున్నటువంటి వ్యత్యాసములను ఇక్కడ జ్ఞాపకము చేయబడుచు ఉన్నది. అనగా మానవ జీవితము అనేది ఇదిగో తన మనుగడను కొనసాగిస్తున్న కొలది ఎన్నో పరిస్థితులకు, ప్రభావాలకు గురి చేయబడుచు ఉన్నట్లుగా జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. ఎందుకంటే చదవబడినటువంటి వాక్య ఆ భాగమును మనం గమనించినప్పుడు దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనక వాడు పాపము చెయ్యడు అనే మాట జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. అనగా ఈ పత్రిక యొక్క ఉద్దేశాన్ని మనం చూసినప్పుడు పాపము చేసేటటువంటి అవకాశము ఉన్నది అనేది కూడా జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. అంతేకాకుండా వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనక పాపము చెయ్యజాలడు అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. రెండవది జ్ఞాపకం చేస్తున్నటువంటి సందర్భం ఏంటంటే పాపము చెయ్యజాలడు అనేటటువంటి మాటను కూడా జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. ఈ పత్రిక ఉద్దేశాన్ని మనం చూసినప్పుడు ఒక సందిగ్ధమైనటువంటి ఆలోచనను, అస్పష్టమైనటువంటి విషయంలోనికి మానవుణ్ణి తోసుకొని వెళ్తున్నట్లుగా జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రస్తుత విశ్వాస జీవితాలను మనం పరిశీలించుకున్నప్పుడు అనేకులు ఎందరెందరో నేను క్రీస్తును అంగీకరించి జీవిస్తున్నటువంటి వాడను, క్రీస్తు నాలో కలిగి నేను నా జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి వాడను అని అనుకుంటున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయినప్పటికీ మానవుడు ఈ లోకంలో తన మనుగడను కొనసాగిస్తూ ఉంటున్నాడు కాబట్టి మానవుడు పాపము చేసేటటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు అనేది ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. నువ్వు కడగబడినటువంటి వ్యక్తి కావచ్చు, నువ్వు మార్పు చెందినటువంటి వ్యక్తివి కావచ్చు, నువ్వు రూపాంతరపరచబడినటువంటి వ్యక్తి కావచ్చు, నేను యేసు క్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించినానని సాక్ష్యం ఇచ్చేటటువంటి వ్యక్తివై ఉండవచ్చును. అయినప్పటికీ నీలో, నీ జీవితంలో, మనలో, మన జీవితాలలో పాపపు స్వభావము అనేది ప్రయాణము చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇదిగో దేవుని మూలముగా పుట్టిన వానిలో ఆయన బీజము నిలుచును గనక వాడు పాపము చెయ్యజాలడు అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. అనగా ఆయన బీజము నిర్మాణము చేయబడలేనటువంటి స్థితి ఒకటి ఉంటుంది అనేది కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. అదే కాకుండా 6వ వచనంలో అంటాడు, ఆయన యందు నిలిచి ఉండు వాడెవడు పాపము చేయడు అనే మాటను జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. ఇక్కడ మనము గమనించవలసినటువంటి సత్యం ఏమిటి అంటే, నిలిచి ఉండకపోతే, ఆయనలో నిలిచి ఉండకపోతే, అనగా క్రీస్తులో నిలిచి ఉండకపోతే, ఆ విశ్వాసంలో నిలిచి ఉండకపోతే మనము విశ్వసించిన వారమై ఉండవచ్చు, మనము దేవుని బిడ్డలమని పిలువబడుచున్నటువంటి వారమై ఉండవచ్చు, నీతి న్యాయములను కొనసాగిస్తున్నటువంటి వ్యక్తులమై ఉండవచ్చును. కానీ ఏదో ఒక దినము నా పడిపోయే స్థితి ఉన్నది అనేది
ఇక్కడ స్పష్టము చేయబడుతున్నట్టుగా మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. ఇటు సందర్భంలో ఒక ముగ్గురు వ్యక్తులను మనం జ్ఞాపకం చేసుకోవాలా. నిలిచి ఉన్నాము అని అనుకున్నారు, కానీ ఇదిగో దానిని గమనించలేనటువంటి స్థితి కలిగినటువంటి వ్యక్తులను ముగ్గురిని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎందుకంటే మేము దేవునిలో నిలిచి ఉన్నాము, మేము దేవుని కార్యములు జరిగిస్తూ ఉంటున్నాము, లేదా దేవుని కొరకు నేను జీవిస్తూ ఉంటున్నాను అని కలిగి ఉన్నప్పటికీ మానవుడు ఈ లోకంలో మానవ జీవితాన్ని అనుభవిస్తున్నాడు. కాబట్టి ఎంత నీవు కడగబడినప్పటికీ, ఎంత నువ్వు హృదయాన్ని మార్చుకున్నప్పటికీ, ఎంత నువ్వు క్రీస్తును కలిగి జీవిస్తున్నప్పటికీ నీలో, నాలో, మనలో పాపపు స్వభావము అనేది నిరంతరము ఒక యుద్ధముగా మన మీద దాడి చేస్తుంది, ప్రేరేపిస్తుంది అనేది ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. అందుకనే నీవు రక్షణ పొందినావు అనేది గొప్పతనం కాదు, నువ్వు మార్చబడ్డావు అనేది గొప్పతనం కాదు, నీవు దేవుడు ఎన్నుకున్నటువంటి స్థానంలో ఉన్నావు అనేది గొప్పతనం కాదు. కానీ దానిని నీవు కొనసాగించుట కొరకు నిలకడగా నిలిచి నీ జీవితాన్ని ప్రయాణము చేసుకుంటున్నావా అనేది ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. అందుకే ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్న మరొక విషయం ఏంటంటే పాపపు యొక్క వాస్తవాన్ని గుర్తించలేనటువంటి పరిస్థితి. నిజమే, మనము మన జీవితాలను పరిశీలించుకున్నప్పుడు కూడా బైబిల్ గ్రంథంలో ముగ్గురు వ్యక్తులను పరిశీలించినప్పుడు కూడా అనేకులు ఉన్నారు. ఈ ముగ్గురిని ఒక సాదృశ్యంగా నేను జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతూ ఉంటున్నాను. మొదటిగా సౌలు రాజు, దేవుడు ఎన్నిక చేసుకున్నటువంటి వ్యక్తి, ఒక రాజుగా అభిషేకించి దీవించి నడిపిస్తున్నటువంటి వ్యక్తి. తనలో ఉన్నటువంటి ఆ దావీదును పొగుడుతున్న విధానమును బట్టి ఓర్వలేనటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోయి, ఇదిగో దేవుని ప్రతినిధిగా ప్రజలకు న్యాయము తీర్చవలసినటువంటి వ్యక్తి దురాత్మ చేత నిండి దేవునిలో నిలిచి ఉండలేక అసూయ ద్వేషము చేత నింపబడడంను బట్టి ఇదిగో దుష్టాత్మతో నింపబడ్డాడు. తద్వారా ఆయన దేవుని నిలిచి ఉన్నటువంటి వ్యక్తిని అనుకుంటున్నాడే, కానీ తనను ఏలుతున్నటువంటి పాపపు స్వభావాన్ని గుర్తించలేక విఫలమైనటువంటి వ్యక్తిగా కనబడుతూ ఉంటున్నాడు. రెండవది సంసోనును మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇతని జీవితము కూడా తల్లి గర్భములో రూపింపబడక మునిపే నిన్ను ఎన్నుకున్నవాడు నేను అని జ్ఞాపకం చేయబడి ఒక ప్రతిష్ఠించినటువంటి, ఒక ప్రత్యేకపరచబడినటువంటి, నాజీరు చేయబడినటువంటి వ్యక్తిగా ఆయనను దేవుడు ఎన్నుకున్నాడు. అయినప్పటికీ తన జీవితంలో తనను ఏలుతున్నది ఏమిటి అని గమనించలేక, దేవుని యందు నిలిచి ఉండలేక తన జీవితాన్ని తానే కోల్పోయినటువంటి వ్యక్తిగా మనకు కనబడుతూ ఉంటున్నాడు. మూడవ వ్యక్తిని మనం చూసినట్లయితే ఇస్కరియోతు యూదా. మనం చూస్తాం కదండి, 3.5 సంవత్సరాల సేవా పరిచర్య యేసుక్రీస్తు జీవితాన్ని తీసుకున్నప్పుడు, ఒకవేళ ఆయన 3.5 సంవత్సరాలు ఆయన వెనుక తిరిగినప్పటికీ అతనిలో ఏలుచున్నటువంటి పాపమును, వాస్తవాన్ని గుర్తించలేకపోయినాడు. అతడు సమస్త క్రియలలో, అద్భుతాలలో ఉన్నాడు, ఆశ్చర్య కార్యాలలో ఉన్నాడు, మానవ జీవితాలను మేలుకొల్పగలుగుతున్న బోధలను కూడా విన్నాడండి, సమస్తమును విన్నాడు. అయినప్పటికీ అతనిలో చెడే ఏలుతున్నది, కానీ పాపమే అతని అధికారము చెలాయిస్తుంది, కానీ తనలో నీతి అనేది ఉద్భవించలేకపోతుంది. అటు వ్యక్తిని గురించి మార్కు సువార్త 14వ అధ్యాయం 21వ వచనంలో జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే, అతడి పుట్టి ఉండని ఎడల మేలు అని యేసుక్రీస్తు ప్రభుల వారు బహుభయంకరమైనటువంటి పదాన్ని అతని గురించి ఉపయోగించినాడు. అందుకే ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, నీవు నేను మన జీవితాలు అనేది పాపపు యొక్క వాస్తవాన్ని గుర్తిస్తూ ప్రతిదినము ఒక ఎగ్జామ్ లాగా మన జీవితాన్ని పరీక్షల గుండా ప్రయాణము చేయించాలనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. అందుకే ఆయన యందు నిలిచి ఉన్నానని అనుకోవడం కాదు, కానీ పడిపోకుండా నేను బ్రతకాలి, నీతిగా జీవించాలి అనేటటువంటి విధంగా మనం ఎదగాలి అనేది దేవుడు శిలువ కార్యం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఒకానొక సందర్భంలో పౌలు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. రోమీలకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం 20వ వచనంలో ఆయన పలుకుతున్నటువంటి మాట ఏంటంటే, నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయున్నది నాయందు నివసించుచున్నటువంటి పాపమే కానీ నేను కాదు అని ఒక స్పష్టమైనటువంటి అవగాహనతో అతను మాట్లాడుతూ ఉంటున్నాడు. నిజమే, ఈరోజు పాపమును గుర్తించేటటువంటి ప్రతి వ్యక్తి ఈ పాపపు స్వభావము అనేది నాది కాదు, నా శరీర బలహీనతది అని గుర్తెరిగి దానిని జయించడానికి క్రీస్తులో నిలిచి ఉండడం ఎంతైనా
అవసరము అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. కాబట్టి మనం ఈరోజు గుర్తించవలసింది ఏమిటి అంటే, నశించిన దానిని వెదికి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి వచ్చినారు అనే ఆ సందేశము, శిలువ సందేశము మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నప్పుడు మనం తెలుసుకోవలసింది ఏంటంటే, పాపపు యొక్క వాస్తవాన్ని గుర్తించి బ్రతకడం ఎంతో అవసరం. మనల్ని ఏది ఏలుతున్నది, అసూయ, ద్వేషము, పగ, ఓర్వలేనితనము, ఇవి మనల్ని ఏలుతూ ఉండగా మనం ఏ విధంగా నిలకడగా జీవించగలుగుతున్నాము అని ఆలోచన చేయుట ఎంతైనా అవసరమై ఉన్నది అని జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ పాపపు స్థితిని గమనించి ఆయన ఈ లోకానికి అరుదించి పశ్చాత్తాప హృదయాల కొరకు ఆయన తనను తాను రిక్తునిగా చేసుకొని మనల్ని విడుదల విముక్తి కలగజేసినాడు అని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, ఉదయకాల సమయమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం. నిజమే ప్రభువా, పాపం యొక్క వాస్తవాన్ని గుర్తించలేక ఇది ఒక సౌలు వలె, ఒక సంసోను వలె, ఒక ఇస్కరియోతు యూదా వలె నీతో నిన్ను కలిగి నువ్వు ఎన్నిక చేయబడినటువంటి బ్రతుకులు మావి అని అనుకున్నప్పటికీ ఏదో విధంగా మేము మా జీవితాలను కోల్పోతూ పాపానికి అవకాశం ఇస్తూ ఇదిగో భ్రష్టులమైనటువంటి వ్యక్తులుగా మిగిలిపోతున్నామేమో అనే విధానాన్ని జ్ఞాపకం చేయుటకు మీరిచ్చిన ఈ సందేశమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రతి వ్యక్తి పాపము దాని వాస్తవాన్ని గుర్తించి ఇదిగో తండ్రి విడుదల విముక్తి పొందుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ప్రత్యేకంగా ఉదయకాల సమయమున ఇదిగో హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలను, కన్నీళ్లతో ఉన్నటువంటి బిడ్డలను, దుఃఖంలో ఉన్నటువంటి బిడ్డలను, అవసరతలతో అక్కరలతో ఉన్నటువంటి బిడ్డలను, ఆర్థిక ఇబ్బందులతో, కుటుంబ సమస్యలతో, అప్పుల బాధలతో పోయిన బిడ్డలను మీ కృపలో జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. నీ సహాయంను, నీ కృపను అనుగ్రహించి విడుదల విముక్తిని కలగజేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఉద్యోగాల నిమిత్తం ప్రయాణాలు చేస్తున్నటువంటి బిడ్డలను, పొలం పనులు, కూలి పనులు, చేతుల కష్టార్జితములను మీరు దీవించి ఆశీర్వదించి వారి పంట పొలాలను, పాడి పశువులను దీవించుమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించడిగి వేడుకొనుచున్నాము తండ్రి. త్రియేక దేవుని యొక్క దీవెన, ఆయన నిత్య సమాధానము మనందరికీ తోడునే దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.